So today discuss with some topics. What is atom? What is subatomic particles? What is subatomic particles? And what is nucleus? And what is atomic number? And what is electronic configuration? What is electronic configuration? And draw the picture of Euler chart. Draw the picture of S, P and D block, D orbitals. Today discuss with atom. Atom is a smallest particle in nature and it can be divisible by the divisible particle. There are three types: proton and electron and neutron. Atom is divisible by the particle. There are proton, electron and neutron. These three particles are called subatomic particles. These three particles are called subatomic particles. And proton is discovered by the Rutherford. Proton is discovered by the Rutherford. And electron is discovered by the J.J. Thomson. And neutron is discovered by the Chadwick. And proton is electrically positive charged, and electron is electrically negative charged. And neutron is electrically neutral charged. So and simply మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ప్రోటాన్ ఎవరు డిస్కవర్ చేశారు, ఎలక్ట్రాన్ ఎవరు డిస్కవర్ చేశారు, అండ్ న్యూట్రాన్ ఎవరు డిస్కవర్ చేశారు అని మనం సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సింపుల్ గా పెన్ ఆర్టీసీ బస్సులో పోయింది అంటే పి మీన్స్ ప్రోటాన్, ఈ మీన్స్ ఎలక్ట్రాన్, ఎన్ మీన్స్ న్యూట్రాన్, R means Rutherford, T means Thomson, C means Chadwick. So simply pen RTC. And next topic, atom అంటే మనకొచ్చు అండ్ అలాగే సబటామిక్ పార్టికల్స్ అంటే మనకొచ్చు. అంటే ఒకసారి మళ్ళీ మనం చెప్పుకుంటే atom అంటే atom is a smallest particle in nature. And what is the subatomic particles అంటే there are three particles are there: proton, electron and neutron. And next one, nucleus. What is a nucleus? The sum of proton and neutron. Proton and neutron are called nucleus. If you consider or let us assume that this is an atom, this is a nucleus. Proton and neutron are the inside the nucleus, and electron is revolve around the nucleus. So nucleus is completed. And what is atomic number? Next one, what is atomic number? What is
atomic number. What is atomic number? So in the nucleus, how many positive particles are there are called atomic number. What is atomic number? In the nucleus, how many positive numbers are there? So that is called atomic number. So the topic is completed, and the topic is completed, and మోస్ట్లీ మనకి వచ్చేసరికి ఫిజికల్ సైన్స్ టాపిక్ లో వచ్చేసరికి ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో ఉంటాయి. ఆ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో 118 ఎలిమెంట్స్ ఉంటాయి. 118 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 118 ఎలిమెంట్స్ లో కూడా మనకి నేమింగ్ గానీ, సింబల్ గానీ, లేకపోతే వాటి యొక్క సింబల్స్ గానీ, అటామిక్ నెంబర్ గానీ, అటామిక్ మాస్ గానీ, ఇవన్నీ తెలిసి మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 115 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో అయితే మనకి మోస్ట్ గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి 30 ఎలిమెంట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా కంపల్సరీగా రావాలి. సో అవి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో సరికి 118 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. 118 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ 118 ఎలిమెంట్స్ లో కూడా టోటల్ గా మనకి ఆ ఎలిమెంట్స్ మొత్తానికి సింబల్స్ గానీ, అటామిక్ నెంబర్ గానీ ఇవన్నీ ఏమి ఉండవు. కాకపోతే వాటికి కొన్ని ప్లేస్ అనే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇచ్చారు. అవి ఎందుకు ఇచ్చారు అనేది మనం అంతకుముందే క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. అయితే మనకి ఎన్ని ఎలిమెంట్స్ అనే నేమింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయంటే 115 ఎలిమెంట్స్ అనేవి నేమింగ్ గానీ, అటామిక్ నెంబర్ గానీ, అటామిక్ మాస్ గానీ ఇవన్నీ ఉన్నాయి. అయితే వాటిలో మనం 30 ఎలిమెంట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా ఎలక్ట్రాన్ కాంబినేషన్ కావచ్చు, అటామిక్ నెంబర్ కావచ్చు, అండ్ అలాగే సింబల్ కావచ్చు. ఇవన్నీ మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డిస్కస్ చేయాలి. సో అందుకని మనం ఒకసారి వాటిని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆ 30 ఎలిమెంట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా, ఆ 30 ఎలిమెంట్స్ అనేవి మనకి ఈ ఫిజికల్ సైన్స్ లో ఎంత ఇంపార్టెంట్ అంటే A to Z, ABCD అని A to Z లెటర్స్ అనేవి మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంతైతే ఇంపార్టెంటో మనం తెలుగు నేర్చుకోవడానికి ఆ నుంచి బండి వరకు ఎంతైతే ఇంపార్టెంట్. సో ఈ ఫిజికల్ సైన్స్ లో ఎలిమెంట్స్ నేర్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎలిమెంట్స్ అనేవి నేర్చుకోకపోతే మనం ఈ ఫిజికల్ సైన్స్ లో కెమిస్ట్రీ పార్ట్ నేర్చుకోవడం అనేది అసాధ్యంగా ఉంటుంది. సో అందుకని ఫస్ట్ మనం ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి హైడ్రోజన్. ఫస్ట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి హైడ్రోజన్. దాని సింబల్ వచ్చేసరికి హెచ్, క్యాపిటల్ హెచ్ ఉండాలి. అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసరికి హీలియం. అండ్ అలాగే థర్డ్ ఎలిమెంట్ వచ్చేసరికి లిథియం. మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఏం డౌట్ రావచ్చు అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ లెటర్ ఇక్కడ హెచ్ ఉంది, అండ్ అలాగే ఇక్కడ హెచ్ ఉంది, తర్వాత సెకండ్ లెటర్ స్మాల్ ఈ ఉంది. సో అకార్డింగ్ టు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ద సింబల్స్ మస్ట్ బి ఫిక్స్డ్. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ప్రకారంగా ఈ సింబల్స్ మనం ఇప్పుడు ఎలా అయితే చెప్పుకున్నామో మనం అలాగే చదువుకోవాలి. సో అండ్ అలాగే హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ అనేది 1. హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ అనేది 1. అండ్ హీలియం వచ్చేసరికి 2, అండ్ లిథియం వచ్చేసరికి 3. సో అలా నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి బెరీలియం, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బోరాన్, సిక్స్త్ వన్ వచ్చేసరికి కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. సో ఫోర్త్ వన్ బెరీలియం, 5, 6, 7, 8, 9, 10. హైడ్రోజన్ ఫస్ట్ ఒకసారి వీటిని ఎలా చదవాలి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెటర్ వచ్చేసరికి హెచ్, అది హైడ్రోజన్. సెకండ్ వచ్చేసరికి హీలియం, థర్డ్ వన్ లిథియం, అండ్ బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. అండ్ వన్స్ అగైన్ రిపీట్: హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. సో నెక్స్ట్ 11th ఎలిమెంట్ వచ్చేసరికి సోడియం. సింబల్ ఈజ్ Na. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం.
సో 11th నుంచి 20 వరకు ఒకసారి మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. సో వీటి యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసరికి సోడియం వచ్చేసరికి 12, మెగ్నీషియం వచ్చేసరికి 13, అండ్ అల్యూమినియం వచ్చేసరికి 14, సిలికాన్ 15, ఫాస్ఫరస్ 15, 16, అండ్ సల్ఫర్ వచ్చేసరికి 17, క్లోరిన్ వచ్చేసరికి 18, 19, 14, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అండ్ అలాగే 21 నుంచి ఒకసారి మనం డిస్కస్ చేస్తే స్కాండియం, ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ SC, అండ్ టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సార్ అటామిక్ నెంబర్ వచ్చేసరికి 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఒకసారి 21 నుంచి 30 వరకు మనం ఈ సింబల్స్ ని, ఈ ఎలిమెంట్స్ ని ఎలా చదవాలి అంటే స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఒకసారి బ్రీఫ్ గా 30 ఎలిమెంట్స్ అనేవి ఎలా చదవాలని మళ్ళీ ఒకసారి చెప్దాం. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఇందాకే ఒకసారి చెప్పుకున్నాం. సో అంత ఇంపార్టెంట్, సో అందుకే మనం ఎన్నిసార్లు ఇలా చెప్పుకున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం అండ్ సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సో ఈ ఎలిమెంట్స్ అనేవి మనం పక్కాగా చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ సింబల్స్ అనేవి మనం చెప్పుకున్నాం. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? మనకి S, P, D అండ్ వీటిని సబ్షెల్స్ అంటామని మన అందరికీ తెలుసు. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే డెఫినేషన్ ఏంటంటే ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ in the subshells. The distribution of electrons in the subshells are called electronic configuration. సో ఈ 30 ఎలిమెంట్స్ కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనం సింపుల్ గా మనం చెప్పుకోవచ్చు. అది ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనకు రావాలి అంటే ఖచ్చితంగా ఏం రావాలంటే మాయిలర్ చార్ట్ అనేది తెలియాలి. ఫస్ట్ మనకి ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 30 ఎలిమెంట్స్ రావాలి అంటే మనం ఏం తెలుసుకోవాలి అంటే మాయిలర్ చార్ట్ అనేది కానీ సింపుల్ గా నేర్చుకుంటే మనకి 118 ఎలిమెంట్స్ అని చెప్పాం కదా, ఆ 118 ఎలిమెంట్స్ మొత్తానికి కూడా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది మనం సింపుల్ గా రైట్ చేయొచ్చు. సో అందుకని ఒకసారి మాయిలర్ చార్ట్ ని సింపుల్ గా ఎలా డ్రా చేయాలి, మనం మాయిలర్ చార్ట్ ని సింపుల్ గా ఎలా డ్రా చేయాలి అండ్ అలాగే ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా రాసుకోవాలనేది తెలిసింది. అండ్ అలాగే 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాయిలర్ చార్ట్ అనేది 4 మార్క్స్ కి ఇస్తారు. అది సింపుల్ గా డ్రా చేయొచ్చు. మనం ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో మాయిలర్ చార్ట్ ని ఎలా డ్రా చేయాలనేది మనం సింపుల్ గా ఒకసారి చూద్దాం. మనకి నంబర్స్ వస్తే చాలు, SPDF రాయటం వస్తే చాలు. సో అంత సింపుల్ గా మనం ఈ మాయిలర్ చార్ట్ ని డ్రా చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Next one. 2, 3, 4, 5, 6, 7. అంటే అప్పర్ పొజిషన్, లోయర్ పొజిషన్ ఒకటి వదిలేయండి. నెక్స్ట్ కూడా సేమ్ అంటే 3, 4, 5, 6 అండ్ 4, 5. మనం చెప్పుకున్నాం కదా 1 to 8 నెంబర్స్ వస్తే చాలు అనుకున్నాం, వాటిని ఇచ్చేసాం. అండ్ అలాగే ఇంకేం రావాలని చెప్పుకున్నాం, SPDF రావాలని చెప్పుకున్నాం. వాటిని ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం మనం S రాసుకోవాలి. నెక్స్ట్ లైన్ వచ్చేసరికి P రాసుకోవాలి.
నెక్స్ట్ లైన్ వచ్చేసరికి డి రాసుకోవాలి. నెక్స్ట్ లైన్ వచ్చేసరికి ఎఫ్ రాసుకోవాలి. నెక్స్ట్ లైన్ వచ్చేసరికి ఎఫ్ రాసుకోవాలి. సో ఇంతటితో కంప్లీట్ అయిందంటే కంప్లీట్ కాలేదు, మనం ఇప్పుడే ఉంది అసలు విషయం. సో ఇలా స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి. అది ఫస్ట్ వన్ ఒకదానికి లైన్ గీయాలి, నెక్స్ట్ వన్ కూడా ఒకదానికి లైన్ గీయాలి, ఇలా క్రాస్ గానే గీయాలి. నాకు ఇలా గీయటం రాక ఇలా గీయలేదు, కానీ ఇలా గీస్తేనే మనకి పిక్చర్ అనేది వచ్చింది. సో అందుకని మనం ఈ విధంగా గీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి రెండు గీసుకోవాలి ఇలా. నెక్స్ట్ వచ్చేసరికి త్రీ గీసుకోవాలి, అది ఇలా క్రాస్ గా గీసుకోవాలి. సో మనం ఇలా లైన్స్ గీసేటప్పుడు ఏమన్నా పొరపాటు పడితే అవనేది పిక్చర్ మొత్తం రాంగ్ వచ్చేసింది. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా గీసుకోవాలి, ఇలా డ్రా చేయాలి. ఇలా గీసిన తర్వాత కూడా ఇక్కడ ఫస్ట్ లైన్ అండ్ ఇక్కడ లాస్ట్ లైన్ ఈ రెండింటిని మెచ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ లైన్ అండ్ లాస్ట్ లైన్ అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ అక్కడ లాస్ట్ లైన్ మిక్స్ చేయాలి. ఇన్ దిస్ వే మనకి టోటల్ గా మిక్స్ చేయాలి. సో ఇక్కడ దీన్నే మాయిలర్ చార్ట్ అంటాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ 1s లో ఫిల్ అయిన తర్వాత 2s లోకి రావాలి, 2s ఫిల్ అయిన తర్వాత 2b లోకి రావాలి, అండ్ అలాగే 2b ఫిల్ అయిన తర్వాత 3s లోకి రావాలి, 3s తర్వాత 3b రావాలి, 3b తర్వాత 4s తర్వాత 3d, 4p, 5s తర్వాత 4d తర్వాత 5p అండ్ 6s. ఇలా ఈ విధంగా ఎలా అయితే మనం ఈ యారోస్ పెట్టామో ఈ యారోస్ పెట్టిన మార్గంలోనే ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవ్వాలన్నమాట. అయితే 1s లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని ఫిల్ అవ్వాలి, సో 2s లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి, అసలు p లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి, d లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని ఫిల్ అవ్వాలి, f లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని ఫిల్ అవ్వాలి అంటే మనకి అసలు ఈ ఆర్బిటాల్స్ s ఆర్బిటాల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది తెలియాలంటే ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆర్ కాల్డ్ 2l+1 ఫార్ములా. సో 2l+ ఫార్ములా ప్రకారం s లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉండాలి, p లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉండాలి, d లో ఎన్ని ఆర్బిటాల్ ఉండాలి, f లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. సో ఈ ఫార్ములా వల్ల మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇఫ్ l = 0 అంటే దాన్ని మనం ఏం చెప్పాలంటే s ఆర్బిటాల్ అని చెప్పాలి. ఎప్పుడైతే మనం ఇక్కడ l = 0 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 వచ్చింది. అంటే s లో ఎన్ని మాక్సిమం ఆర్బిటాల్స్ ఉండాలి అంటే ఒక ఆర్బిటాల్ ఉండాలి. తర్వాత ఎలక్ట్రాన్స్ ఎన్ని ఆర్బిటాల్స్ ఉండాలి అంటే ఈ ఫార్ములా ప్రకారం ఒక ఆర్బిటాల్ మాత్రమే ఉండాలి. సో అలాగే ఇఫ్ l = 1 అంటే p అని చెప్పాలి, p ఆర్బిటాల్ అని చెప్పాలి. సో p ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్పాలి. సో అండ్ అలాగే ఇఫ్ l = 2 అంటే దాన్ని d అని చెప్తాం. సో l = 2 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములాలో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 2 4 + 1 అంటే 5. అంటే d అనేవి ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి అంటే 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. d అనేవి ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి అంటే 5 ఆర్బిటాల్స్ ఉంటాయని మనం చెప్పుకోవాలి. సో అలాగే if l = 3 then we get f = 7. సో దీని ప్రకారం ఎన్ని మాక్సిమం ఆర్బిటాల్స్ ఉండాలి అంటే s అనేది ఒక ఆర్బిటాల్ ఉండాలి, p అనేవి 3 ఉండాలి, d అనేవి 5 ఉండాలి, f అనేవి 7 ఉండాలి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే s లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, p లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, d లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, f లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి అనేది మాత్రం మనకు కావాలి. సో అందుకోసం దానికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ద మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటాల్స్ ఆర్ 2 into ఫార్ములా వచ్చేసరికి 2 × 2 + 1. ఫార్ములా ఏంటంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి s లో ఉండాలి, p లో ఉండాలి, d లో ఉండాలి, f లో ఉండాలి అని తెలియాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా 2 × 2l+1. సో దీని ప్రకారం మనం చూసుకుంటే l = 0 పెడితే అది s. అప్పుడు దీని ప్రకారం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే s లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలి అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఒకసారి 2 అనేది ఎలా వచ్చింది అంటే l = 0 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములాలో 2 × 0 0 0 + 1 1 2 × 1
2. సో దాని ప్రకారంగా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలంటే ఎస్ ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎస్ ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండాలి అంటే 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండాలి. అది 1s లేకపోతే 2s లేకపోతే 3s 4s 5s 6s అనేది మనకి అదంతా అనవసరం. మనకి ఏం కావాలయ్యా అంటే ఎస్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని ఎన్ని ఉండాలి అనేది మాత్రమే మనకు కావాలి. సో అలాగే పి ఆర్బిటాల్ లో ఎన్ని మాక్సిమం ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి అంటే ఆ ఫార్ములాలో L = 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. L = 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 ఇక్కడ 1 2 × 1 అంటే 2 2 + 1 అంటే 3 3 2s are 6. అంటే ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పి ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది 2p 3p 4p 5p 6p 7p అనేది మనకు అనవసరం. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి p లో ఎన్ని ఉంటాయి అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అండ్ అలాగే d లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే మనం సింపుల్ గా 5 × 2 చేస్తే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ కూడా f లో ఎన్ని మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే 7 × 2 చేస్తే 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఈ ఫార్ములా ప్రకారమే. సో దీని ప్రకారంగా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ని మనం సింపుల్ గా రాసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో మనకి ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ డిస్కస్ చేసే ముందుగా అసలు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ electrons into the subshells. The distribution of electrons into the subshells. ఇక్కడ సబ్షెల్స్ అంటే ఏమో అనుకోకూడదు. ఇక్కడ సబ్షెల్స్ అంటే S, P, D, F ఆర్బిటాల్స్. సో వీటిలో ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ అవటాన్ని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటారు. ఇక్కడ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే ఏం చెప్పుకోవాలంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ సబ్షెల్స్ లో ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయో దాన్నే ఏమని చెప్పాలి అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పుకోవాలి. సో మనం డీటెయిల్ గా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది విత్ ది హెల్ప్ ఆఫ్ మాయిలర్ చార్ట్ ను ఉపయోగించుకొని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో ఒకసారి మనం చూద్దాం. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, నియాన్. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయాలి అంటే మనకి ఏం కావాలి అంటే ఫస్ట్ అటామిక్ నంబర్ కావాలి. ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ నంబర్ కావాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో అటామిక్ నంబర్ కానీ సింబల్స్ కానీ ఎలా వచ్చినాయో మనం ఇంతకుముందు టాపిక్ లో మనం చెప్పుకున్నాం. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయాలంటే హైడ్రోజన్ కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయాలంటే హైడ్రోజన్ ఇస్ సింబల్ అటామిక్ నంబర్ 1. వీటిని సబ్షెల్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో విత్ ది హెల్ప్ ఆఫ్ మాయిలర్ చార్ట్ ప్రకారంగా కావాలి కాబట్టి సో ఫస్ట్ మాయిలర్ చార్ట్ లో ఏముంది అంటే 1s ఉంది. సో ఫస్ట్ 1s రాయాలి. మనకి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ రాసుకోవాలి అంటే 1s1. అంటే హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే 1s1. సో 1s1 ఎందుకు రాసామంటే హైడ్రోజన్ యొక్క అటామిక్ నంబర్ అనేది 1. సో అందుకని రాయాలి. సో నెక్స్ట్ హీలియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి 1s2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ని సబ్షెల్స్ లో డిస్ట్రిబ్యూట్ చేసాం. నెక్స్ట్ లిథియం 1s2 అక్కడ చూసుకోవాలి మనం 1s2 1s తర్వాత ఏం రాసుకోవాలంటే 2s రాసుకోవాలి. ఇంకా మన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి 2s1 అని రాసుకోవాలి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ ఫస్ట్ టైం 1s1 రాసాం, తర్వాత 2 దీంట్లో రాసాం, 3 వచ్చేసరికి 3 1s3 అని రాయొచ్చు కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. కానీ మనం అలా రాయం. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ద మాక్సిమం నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఎస్ ఆర్బిటాల్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే, ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే. మనం 1s అయినా 2s అయినా కానీ అది s అయితే ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ చేయాలి. ఎప్పుడైతే ఆ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయో నెక్స్ట్ ఆర్బిటాల్ లోకి లేకపోతే నెక్స్ట్ సబ్షెల్ లోకి మనం ఎంటర్ అవ్వాలన్నమాట. సో ఆ విధంగా మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకున్నాం. నెక్స్ట్ బెరీలియం 1s2 నెక్స్ట్ 2s2. నెక్స్ట్ బోరాన్ 1s2 2s2 1s2 2s2 2s ఫిల్ అయిన తర్వాత s లో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి నెక్స్ట్ ఆర్బిటాల్ లోకి వెళ్ళిపోవాలి. అది
2s తర్వాత 2bలోకి రావాలి. సో 2bలోకి వచ్చిన తర్వాత మన దగ్గర ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి 2p1 అని రాసుకోవాలి. 2p1 అని రాసుకోవాలి. నెక్స్ట్ కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ కాంబినేషన్ 1s2 2s2. మన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ రాసుకోవచ్చు అంటే 2p, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా 2p రాసుకోవచ్చు. నెక్స్ట్ నైట్రోజన్ 1s2 2s2 2p3. మళ్ళీ డౌట్ రావచ్చు, ఇక్కడ రెండు ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఆర్బిట్ లో వెళ్తున్నాం సార్ అని. మనం ఇందాక చెప్పుకుని s లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి 2 ఉంటాయి, p లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి 6 ఉంటాయి, d లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి 10 ఉంటాయి, f లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి 14 ఉంటాయి. సో అలా ఫిల్ అయ్యేంత వరకు కూడా మనం ఎలక్ట్రాన్స్ ని రాసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అలాగే రాసుకుంటే 1s2 2s2 2p4 వచ్చింది. నెక్స్ట్ 1s2 2s2 2p5, 1s2 2s2 2p6. నియాన్ సార్ ఎలిమెంట్ చూస్తే హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. సో ఎలక్ట్రాన్ కాంబినేషన్ 1s1 1s2 1s2 2s1 1s2 2s2 1s2 2s2 2p1 1s2 2s2 2p2 1s2 2s2 2p3 1s2 2s2 2p4 1s2 2s2 2p5 1s2 2s2 2p6. నెక్స్ట్ 11th one సోడియం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 11th one సోడియం, దాని ఎలక్ట్రాన్ కాంబినేషన్ ఎలా ఫిల్ చేయాలంటే 1s2 అక్కడ చూసుకోవాలి 1s2 2s2 2p6, p లో మాక్సిమం 6 ఉంటాయి కాబట్టి 2p6 2p తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 3s 1 సరిపోయింది, 11 ఎలక్ట్రాన్స్ సరిపోయింది. నెక్స్ట్ 12 అంటే మెగ్నీషియం ఎలిమెంట్. సో ఎలక్ట్రాన్ కాంబినేషన్ 1s2 2s2 2p6 అండ్ 3s2. నెక్స్ట్ 13 వచ్చేసరికి అల్యూమినియం 1s2 2s2 2p6 3s3 అండ్ 14 సిలికాన్ 1s2 2s2 2p6. మళ్ళీ చూద్దాం అల్యూమినియం 3s ఫిల్ అయిన తర్వాత 3s లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ 2 కాబట్టి 2 ఫిల్ అయితే నెక్స్ట్ లోకి వెళ్ళాలి, 3 అనేది అక్కడ రాసుకోకూడదు. సో మళ్ళీ ఒకసారి చూస్తే 1s2 2s2 2p6 ఇక్కడ చూడండి 2p6 తర్వాత 3s2, ఇక్కడ మనకి 10 12 13 కాబట్టి 3s ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటో రావాలంటే 3p లోకి రావాలి. ఇంకా మన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ 3p లో రాసుకోవాలి. నెక్స్ట్ 14 సిలికాన్ 1s2 2s2 2p6 3s2 మనం అక్కడ చూసుకొని రాసుకోవాలి ఆర్డర్ ప్రకారం. నెక్స్ట్ ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్ అంటే 2 ఉన్నాయి కాబట్టి p లో మాక్సిమం 6 ఉంటాయి కాబట్టి 2 రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 15 సిలికాన్ తర్వాత ఫాస్ఫరస్, ఎలక్ట్రాన్ కాంబినేషన్ వచ్చరికి 1s2 2s2 2p6 3s2 3p3 అండ్ 16 ఫాస్ఫరస్ సిలికాన్ ఫాస్ఫరస్ సరే 1s2 2s2 2p6 3s2 3p4. నెక్స్ట్ 17 వచ్చరికి క్లోరిన్ 1s2 2s2 2p6 3s2 3p5. సో 18 ఆర్గాన్ 1s2 2s2 2p6 3s2 3p6. నెక్స్ట్ 19 పొటాషియం ఎలక్ట్రాన్ కాంబినేషన్ 1s2 2s2 2p6 3s2 3p6. ఇక్కడ మనకి ఇంకా ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఆ ఒక ఎలక్ట్రాన్ 3p లోది ఫిల్ అవ్వదు. సో అందుకని నెక్స్ట్ షెల్ లోకి రావాలి, నెక్స్ట్ ఆర్బిటల్ లోకి రావాలి. 3p తర్వాత 4s లోకి రావాలి. సో 4s1 లాస్ట్ వన్ 20 వచ్చేసరికి కాల్షియం. సో కాల్షియం వచ్చేసరికి ఎలక్ట్రాన్ కాంబినేషన్ 1s2 2s2 2p6
3s2 3p6 4s2. సో ఈ విధంగా మనం ఎలక్ట్రాన్ కాంపోజిషన్ ని విత్ ది హెల్ప్ ఆఫ్ మాయిలర్ చార్ట్ ను ఉపయోగించుకొని ఏ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రాన్ కాంపోజిషన్ అయినా మనం రాసుకోవచ్చు. ఒకసారి ఎగ్జాంపుల్ గా ఇలా వరుసగా కాకుండా ఎగ్జాంపుల్ గా ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చూద్దాం. తీసుకోండి, ఏ ఎలిమెంట్ అయినా తీసుకొని ఆ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రాన్ కాంపోజిషన్ అని మనం రాయాలి అంటే రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సోడియం యొక్క ఎలక్ట్రాన్ కాంపోజిషన్ రాయాలి. సోడియం యొక్క ఎలక్ట్రాన్ కాంపోజిషన్ అనేది నేను రాయాలి. మరి రాయాలి అంటే మాయిలర్ చార్ట్ అనేది మనకు తెలుసుంటే చాలా సింపుల్ గా రాసుకోవచ్చు. అలా రాయాలి అన్నా గానీ మనకి అటామిక్ నంబర్ అని తెలియాలి. సో సోడియం అనగానే మనకు గుర్తొచ్చేది అటామిక్ నంబర్ 11. సో దాని ప్రకారం ఇంకా ఎలక్ట్రాన్ కాంపోజిషన్ రాసుకుంటే మాయిలర్ చార్ట్ లో ఫస్ట్ 1s లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 2 ఉంటాయి మాక్సిమం. నెక్స్ట్ 2s మాక్సిమం ఎలక్ట్రాన్స్ వరకే 2. 2s ఫిల్ అయిన తర్వాత 2p లో మాక్సిమం 6 ఉంటాయి. మనకి ఇక్కడ వచ్చరికి 11 ఉన్నాయి కాబట్టి 2p తర్వాత నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ ఆర్బిటల్ లో వచ్చరికి 3s. ఇంకా మన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్ ఉన్నాయంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఆ ఒక ఎలక్ట్రాన్ ని మనం రాసుకోవాలి. సో ఇంకా ఒక 2 ఎగ్జాంపుల్స్ చూస్తే నెక్స్ట్ ఎలిమెంట్ మనం ఏం చూద్దామంటే నెక్స్ట్ స్కాండియం వచ్చేసరికి స్కాండియం యొక్క ఎలక్ట్రాన్ కాంబినేషన్ రాద్దాం. మరి స్కాండియం అంటే ఎలక్ట్రాన్ కాంబినేషన్ వచ్చేసరికి రాయాలి అంటే మనకి ఫస్ట్ ఏం తెలియాలి అంటే అటామిక్ నెంబర్ తెలియాలి. సో అటామిక్ నెంబర్ వచ్చేసరికి 21. మరి ఆ 21 అటామిక్ నెంబర్ తెలిస్తే చాలు, ఒక ఎలిమెంట్ కి అటామిక్ నెంబర్ తెలిస్తే చాలు ఎలక్ట్రాన్ కాంబినేషన్ అది ఏ ఎలిమెంట్ కైనా గానీ మనం రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ మాయిలర్ చార్ట్ అంతే. సో దాని ప్రకారంగా 1s2 2s2 2p6 నెక్స్ట్ 3s2 3p6 నెక్స్ట్ 4s2 మనకి ఇక్కడ వచ్చేసరికి 20 వస్తాయి. నెక్స్ట్ 3d1. సో ఇంకా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి. సో కార్బన్ యొక్క సింబల్ వచ్చేసరికి C అండ్ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసరికి 6. మన ఎలక్ట్రాన్ కాంబినేషన్ అనేది ఎలా రాయాలంటే 1s2 2s2 2p2. సో సరిపోయింది 2p2 ఎలక్ట్రాన్ కాంబినేషన్ ని మనం ఇప్పుడు ఇవాళ ఈ క్లాసులో మనం ఏం డిస్కస్ చేసామంటే యాటమ్ అంటే ఏం డిస్కస్ చేసాం అండ్ అలాగే న్యూక్లియస్ అంటే డిస్కస్ చేసాం అండ్ అలాగే ఎలక్ట్రాన్ కాంబినేషన్ అంటే డిస్కస్ చేసాం అండ్ అలాగే అటామిక్ నెంబర్ అంటే డిస్కస్ చేసాం. సో మాయిలర్ చార్ట్ అనేది సింపుల్ గా ఎలా డ్రా చేయాలనేది కూడా మనం సింపుల్ గా ఇవాళ నేర్చుకున్నాం. అండ్ అలాగే మనం ఈ టాపిక్ చెప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా S-P-D ఆర్బిటాల్స్ యొక్క పిక్చర్స్ అనేవి అంటే వాటి యొక్క డయాగ్రామ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాయిలర్ చార్ట్ కానీ ఇది స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ మనకి లెసన్ 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ లో మనకి 2 డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. అది మాయిలర్ చార్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి S-P-D ఆర్బిటాల్స్. ఈ 2 పిక్చర్స్ అనేవి నేర్చుకుంటే మనం 4 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మనం చాలా సింపుల్ గా మనం ఈ పిక్చర్స్ అనేవి చాలా సింపుల్ గా డ్రా చేయొచ్చు. ఎలా డ్రా చేయొచ్చు అనేది మనం సింపుల్ గా ఇప్పుడు ఒకసారి చూద్దాం. S-P and D ఆర్బిటాల్స్ డయాగ్రామ్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం S ఆర్బిటాల్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే అది ఒకటే ఉంటుంది. దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి సింపుల్ గా తీసుకుంటే ఇది X యాక్సిస్, Y యాక్సిస్, ఈ Z యాక్సిస్. S ఆర్బిటాల్ యొక్క పిక్చర్ గీయాలి అంటే ఫస్ట్ X యాక్సిస్ గీయాలి, Y యాక్సిస్ గీయాలి, Z యాక్సిస్ గీయాలి. సో దాని S ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటంటే స్పెరికల్. S ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటంటే స్పెరికల్ షేప్. నెక్స్ట్ P ఆర్బిటాల్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం P ఆర్బిటాల్స్ అనేవి ఎన్ని ఉంటాయి అని చెప్పుకున్నామంటే 3 ఉంటాయి.
సో అవేంటి అంటే వాటి పేర్లు ఏంటంటే పిఎక్స్ అంటాం, పివై అంటాం, పిజెడ్ అని చెప్తాం. సో పిఎక్స్, పివై, పిజెడ్. సో వాటి యొక్క పిక్చర్స్ అనేవి 3 ఉంటాయి. పి ఆర్బిటాల్స్ యొక్క పిక్చర్స్ వచ్చేసరికి 3 ఉంటాయి. ఆ పిక్చర్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి చాలా సింపుల్ గా యాక్సిస్ గీయడం వస్తే చాలు, ఇలా గీయడం వస్తే చాలు. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఫస్ట్ పిక్చర్ పిఎక్స్ చూస్తే పిఎక్స్ అంటే ఎక్స్ ఎక్స్ మీద గీయాలి. మరి పి ఆర్బిటల్ యొక్క షేప్ ఏం చెప్తామంటే డంబెల్ షేప్. ఆ డంబెల్ షేప్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా డంబెల్ షేప్ గా ఉంటుంది. డంబెల్ షేప్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. పిఎక్స్ వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ మీద గీయాలి. సో డంబెల్ షేప్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి. నెక్స్ట్ పివై. సో పివై యొక్క షేప్ కూడా డంబెల్ షేపే, కాకపోతే పివై అని చెప్పాం కాబట్టి అది ఏ యాక్సిస్ మీద ఉండాలి అంటే వై యాక్సిస్ మీద ఉండాలి. ఏ యాక్సిస్ మీద ఉండాలి అంటే వై యాక్సిస్ మీద ఉండాలి. అది ఏ షేప్ లో ఉండాలంటే డంబెల్ షేప్ లో ఉండాలి. సో అండ్ అలాగే జెడ్ యాక్సిస్, పిజెడ్ యొక్క ఆర్బిటాల్ మనం చూస్తే ఇక్కడ పిక్చర్ డ్రా చేస్తే ఇది కూడా 3 యాక్సిస్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఉంటాయి. సో పిజెడ్ వచ్చేసరికి జెడ్ యాక్సిస్ మీద ఉండాలి. ఆ జెడ్ యాక్సిస్ కూడా ఏ షేప్ లో ఉండాలంటే డంబెల్ షేప్ లో ఉండాలి. సో మనం ఎస్ ఆర్బిటాల్ యొక్క పిక్చర్ మనం డ్రా చేసాం. పి ఆర్బిటాల్ మనకి 3 ఉంటాయి. పిఎక్స్, పివై, పిజెడ్ ఉంటాయి. ఆ పిఎక్స్, పివై, పిజెడ్ యొక్క పిక్చర్స్ ను కూడా మనం సింపుల్ గా ఎలా డ్రా చేయాలనేది మనం ఇప్పుడు చూసాం. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి డి ఆర్బిటాల్స్. మరి డి ఆర్బిటాల్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి. డి ఆర్బిటాల్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి. 5 కూడా చాలా సింపుల్. మనం ఇందాక చెప్పుకున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ ఆర్బిటాల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు. మనం క్లాస్ రూమ్ లో చాలా సార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం. డి ఆర్బిటాల్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి. డి ఆర్బిటాల్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి. డి ఆర్బిటాల్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ డిఎక్స్వై, సెకండ్ వన్ డివైజెడ్, థర్డ్ వన్ డిజెడ్ఎక్స్, ఫోర్త్ వన్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఫిఫ్త్ వన్ డిజెడ్ స్క్వేర్. మనకి డి ఆర్బిటాల్స్ అనేవి 5 ఉంటాయి. వాటి 5 పేర్లు డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, డిజెడ్ స్క్వేర్. వీటి యొక్క షేప్ ఏంటి అంటే ఈ 5 ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటంటే డబల్ డంబెల్. డి ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటి అంటే డబల్ డంబెల్. ఫస్ట్ డిఎక్స్ యొక్క పిక్చర్ మనం డ్రా చేద్దాం. చాలా సింపుల్. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ గీయాలి, తర్వాత వై యాక్సిస్ గీయాలి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ గీయాలి. ఇక్కడ డిఎక్స్వై వచ్చేసరికి పిక్చర్ వచ్చేసరికి ఎక్స్ వై ఉన్నాయి కాబట్టి ఈ 2 యాక్సిస్ మాత్రమే తీసుకోవాలి డి ఆర్బిటాల్స్ లో. అవి మనం చెప్పుకున్నాం డబల్ డంబెల్ అని. సో ఇలా ఉండాలి, వీటి మధ్యలో యాక్సిస్ మధ్యలో ఉండాలి. డిఎక్స్వై వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కి మధ్యలో డంబెల్ షేపులు డబల్ డంబెల్ అనేవి ఉండాలి. నెక్స్ట్ డివైజెడ్. సో డివైజెడ్ వచ్చేసరికి మనకి 2 యాక్సిస్ ఉండాలి. అవేంటంటే వై యాక్సిస్ ఉండాలి, జెడ్ యాక్సిస్ ఉండాలి. సో డివైజెడ్ కాబట్టి వై యాక్సిస్ ఉండాలి, జెడ్ యాక్సిస్ ఉండాలి. వాటి యొక్క షేప్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డంబెల్ షేప్. సో చాలా సింపుల్ గా డ్రా చేస్తాం. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డిఎక్స్వై, ఇక్కడ డివైజెడ్. సో చిన్న మైనర్ డిఫరెన్స్ ఎక్స్వై, వైజెడ్. సో నెక్స్ట్ డిజెడ్ఎక్స్ కూడా సేమ్ అంతే ఉంటుంది. జెడ్ ఎక్స్ యాక్సిస్ ఉండాలి. ఆ యాక్సిస్ మధ్యలో డంబెల్ షేప్ ఉండాలి. చాలా సింపుల్ గా డ్రా చేయొచ్చు. నెక్స్ట్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. థర్డ్ వన్ వచ్చేసరికి డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కూడా మనం చాలా సింపుల్ గా డ్రా చేయొచ్చు. అదేంటంటే ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇక్కడ మనకి 2 యాక్సిస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ వై గీసుకోవాలి. సో ఇక్కడ చిన్న మైనర్ డిఫరెన్స్. అక్కడ వచ్చేసరికి ఇన్సైడ్ గీసాం డంబెల్ షేప్, ఇక్కడ వచ్చేసరికి ఆన్ ది లైన్ గీయాలి.
అదే dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ యొక్క షేప్ డబల్ డంబెల్ అనేది. సో ఇది వచ్చేసరికి dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇది ఫోర్త్ వన్. లాస్ట్ వన్ dz స్క్వేర్ యొక్క షేప్ వచ్చేసరికి మనకి సింపుల్ గా డ్రా చేయొచ్చు. ఇక్కడ ఇది జెడ్ యాక్సిస్, ఆ జెడ్ యాక్సిస్ యొక్క పిక్చర్ వచ్చేసరికి ఎలా గీయాలంటే డంబెల్ షేప్ ఉండాలి. సో 3 డైమెన్షన్ లో చూస్తే మనకి చాలా ఫ్లాట్ గా కనిపించింది. సో ఇక్కడ మనకి బోర్డు లో 2 డైమెన్షన్ లో గీయాలి కాబట్టి dz స్క్వేర్ యొక్క పిక్చర్ అనేది ఎలా ఉంటుందంటే ఈ విధంగా డ్రా చేస్తాం అనమాట. సో థ్యాంక్ యూ.